మారిపోయింది, జీవితం అంతకంటే మారిపోయింది. సో కోవిడ్కి సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్న ప్రజలు కూడా చాలా అప్రమత్తమై విపరీతమైన మెడికల్ టెర్మినాలజీని, నాలెడ్జ్ని గ్యాదర్ చేసుకున్నారు. కానీ నిజానికి మూడో వేవ్ అని భయపడుతూ వచ్చిన మనకి ఇప్పుడు మూడో వేవ్ గురించి ఏ విషయాలు తెలుసు, అండ్ నిజంగా మూడో వేవ్ వెళ్ళిపోయిందని అనుకోవచ్చా, ఇంకా కోవిడ్తో మనకి పని లేదా, బికాస్ చాలా క్యాజువల్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది. ఈ అంశాలపై మాట్లాడబోతున్నాం. మొదటి నుంచి కూడా కోవిడ్ వైరస్కి సంబంధించి, అలాగే కోవిడ్ వివిధ దేశాల్లో ఎలా ఆక్రమించుకుందో అన్ని అంశాలని క్షుణ్ణంగా రీసెర్చ్ ఓరియంటెడ్గా స్టడీ చేస్తూ వచ్చిన సుపరిచిత టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియం స్టార్ అని చెప్పాలి, స్టార్ డాక్టర్ ముఖర్జీ గారు, ప్రముఖ కార్డియాలజిస్ట్, వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ ముఖర్జీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. నమస్కారం అండి. సార్, థర్డ్ వేవ్ ఆల్మోస్ట్ లేదని మేము కన్క్లూడ్ అయిపోయాం. మేము తప్ప రైటా? అంటే మీరు తప్పయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. ఓకే, థర్డ్ వేవ్ లేదు అని అనుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదు అని అంటే రెండు రకాలుగా కరెక్ట్ కాదు. ఒకటి, థర్డ్ వేవ్ లేదు అని అనుకోవడం వల్ల మనం నష్టపోయే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే థర్డ్ వేవ్ రావచ్చు అని మనం ప్రిపేర్డ్గా ఉంటే మనకి నష్టం తక్కువ జరిగే అవకాశం ఉంటుంది. అది బేసికలీ ఏ రకంగా మనం ఆలోచిస్తే బెటర్ అవుతుంది అని. బట్ థర్డ్ వేవ్ వస్తుందా రాదా అనడానికి మనకి ఖచ్చితమైన ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని అంటే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది వైరస్ అనేది మ్యూటేట్ అవుతూనే ఉంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు దాకా మనం ఎంత వ్యాక్సిన్స్ చేసినప్పటికీ, లేకపోతే ఎంత పర్సంటేజ్ పీపుల్కి వ్యాక్సినేట్ చేసినప్పటికీ, పాశ్చాత్య దేశాల్లో కొన్ని దేశాల్లో మళ్ళీ కేసులు వస్తూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇప్పుడు ఈస్టర్న్ యూరోప్ కానీ రష్యా కానీ తీసుకుంటే విపరీతమైన కేసు లోడ్ కనపడతా ఉంది. మీరు ఇప్పుడు రుమేనియా ఒకటి, బల్గేరియా ఒకటి, వాళ్ళు మా హాస్పిటల్స్ లో ఎక్కడ బెడ్స్ లేవు, దయచేసి పక్కన దేశాల వాళ్ళు మా దేశస్తులను చేర్చుకోండి అనే పరిస్థితి ఇవాళ ఉంది థర్డ్ వేవ్ లో. కాకపోతే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళని చూసి మనం ఎందుకు భయపడక్కర్లేదు అని అంటే, రుమేనియా కానీ, బల్గేరియా కానీ, రష్యా కానీ ముందు డెల్టా వేవ్ రాలేదు వాళ్ళకి. డెల్టా వేవ్ వాళ్ళకి ఇప్పుడు వస్తుంది. డెల్టా వేరియంట్ వల్ల కేసెస్ పెరగడం అనేది వాళ్ళకి ఇప్పుడు జరుగుతుంది. మనకు ఆల్రెడీ డెల్టా వేవ్ వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి డెల్టా వేరియంట్ తో మనం అంత భయపడక్కర్లేదు. కాబట్టి మనకి అవి హాస్పిటల్స్ ఫుల్ అయినా, రష్యాలో కేసులు ఎక్కువైనా మనం భయపడక్కర్లేదు. బట్ అట్ ది సేమ్ టైం మీరు యూకేని ఇంపార్టెంట్ గా చూడాలి. యూకేలో కేసులు పెరుగుతున్నాయి. యూకేలో డెల్టా వేరియంట్ వచ్చి తగ్గిపోవడం అయిపోయింది. మరి ఇప్పుడు యూకేలో ఎందుకు పెరుగుతున్నాయి అంటే, యూకేలో ఉన్న 100% ఆఫ్ ది కేసుల్లో 90% డెల్టా వేరియంట్ కేసులే ఉన్నప్పటికీ కూడా ఒక కింద నుంచి ఒక కొత్త వేరియంట్ ఒక 10% దాకా వచ్చేసింది అప్పుడే. అంటే చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది. డెల్టాని రీప్లేస్ చేసే విధంగా ఇది నడుస్తా ఉంది. దాన్ని AY4.2 అంటారు. ఈ AY4.2 అనేది ఒక 2 మ్యుటేషన్స్ ఎక్కువగా వచ్చినాయి. ఇది డెల్టా ప్లస్ లోనే ఒక కొత్త వేరియంట్. ఈ వేరియంట్ తో ఖచ్చితంగా ట్రాన్స్మిషన్స్ ఎక్కువ జరుగుతాయని పబ్లిక్ హెల్త్ ఇంగ్లాండ్ వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తికి కోవిడ్ వస్తే గనక ఆ వ్యక్తితో పాటుగా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం, అంటే డెల్టా వేరియంట్ కన్నా కూడా ఒక 17% ఎక్కువగా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తాం. అంటే డెల్టా వేరియంటే మన అతలాకుతలం చేసేస్తే ఇది డెల్టా వేరియంట్ కన్నా ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటే అది మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనం గమనించాలి. కాబట్టి థర్డ్ వేవ్ ఉండదు అని అనుకోవడం మనకి కొంచెం ప్రమాదకరమైంది. థర్డ్ వేవ్ ఉండొచ్చు అనుకోవడం మంచిది. థర్డ్ వేవ్ రాలేదనుకోండి, నేను తప్పయ్యాను అనుకోండి, మీరు రైట్ అయ్యారు అనుకోండి, వీఆర్ ఆల్ హ్యాపీ. నా తప్పులో నాకు ఆనందం ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం వరస్ట్ ప్రిడిక్ట్ చేస్తున్నాం కాబట్టి. మీరు బెటర్ గా ప్రిడిక్ట్ చేశారనుకోండి, నిజంగా మంచిదైంది అనుకోండి, మొత్తం అందరూ హ్యాపీ. కానీ ఎంతకాలం వస్తుందేమో రావచ్చేమో అని వెయిట్ చేస్తూ కూర్చుంటాం. దీనికి ఎక్స్పైరీ డేట్ అయితే లేదుగా. అది మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎక్స్పైరీ డేట్ అవసరం లేదు మనకి. నేను అనేది ఏంటంటే, మన లైఫ్ కోవిడ్ ప్రికాషన్స్ తో కంప్లీట్ గా నార్మల్ గా మనం బిహేవ్ చేయొచ్చు. అంటే మనం కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ అని చెప్పి మనం చాలా లైఫ్ స్టైల్లో మార్చేసుకున్నాం. దాంట్లో ఏమేమి మార్పులు చేసామో ఒక్కసారి చూద్దాం. ముందుగా మనం శానిటైజర్ విపరీతంగా ఉపయోగించడం పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక బాటిల్ క్యారీ చేయటం, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళినా కూడా బ్యాగ్ నుంచి బాటిల్ తీసి వేసేసుకోవడం, దాన్ని మొహానికి మూతికి కూడా రుద్దేయటం, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ఇది మాత్రమే కాకుండా అసలు గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేయడం అలవాటు అయిపోయింది. అసలు గ్యాదరింగ్స్ కి వెళ్ళొద్దు, భయపడి ఇంట్లో ఉండిపోయేవాళ్ళు ఎక్కువైపోయారు. మూడోది, ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా షేక్ హ్యాండ్ అనేది లేదు, కేవలం నమస్తే పెట్టడం, ఆలింగనాలు అనేవి లేవు, ఆప్యాయత కొంత కరువడింది. ఇది జరుగుతాం.
ఇంకొకటి ఏంటి, ఇంటికి వచ్చేసాం, బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాం, రాగానే బట్టలన్నీ తీసి పక్కన పడేసి స్నానం చేసి తలకి స్నానం చేసి తర్వాత మళ్ళీ లోపలికి రావటం. ఇట్లా మన లైఫ్ పూర్తిగా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా కట్టుబాట్లకు గురైంది. అయితే కోవిడ్కి సైన్స్ ఇవాల్వ్ అయ్యే కొద్దీ మనకు అర్థమైంది ఏంటంటే వీటన్నిటికన్నా ముఖ్యమైనది, ఇవన్నీ అవసరం లేకుండా ఒకటే ఒకటి అవసరమైంది, మాస్క్ అనే విషయం తెలుస్తాం. అంటే మీరు శానిటైజర్ చేసి ఎంత మనం ఉపయోగించినా కూడా సర్ఫేస్ నుంచి కోవిడ్ వచ్చే అవకాశం చాలా 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 తక్కువ. కాబట్టి మనం రోజు అస్తమానం మనం శానిటైజర్ ఉపయోగించాల్సిన అవసరం లేదు, సగం నిబంధనలు వెళ్ళిపోయినాయి. మీరు ఎక్కడైనా మాలుకు పోయినప్పుడు లేకపోతే ఇంకెక్కడ పోయినప్పుడు టెంపరేచర్ చూడాల్సిన అవసరమే లేదు. అందువల్ల పెద్దగా తెలియదు, వాళ్ళకి తెలియదు నార్మల్ టెంపరేచర్ ఎందుకో, ఊరికి గన్ పెట్టి పిలుస్తా ఉన్నట్టు పిలుస్తారు అంతే. వాళ్ళు నార్మల్ టెంపరేచర్ ఎంత అని అడిగితే నేను చాలా చోట్ల అడిగాను, నాకు చూసినప్పుడల్లా ఆ వాచ్మన్ నేను ఇదే అడుగుతాను, బాబు నార్మల్ టెంపరేచర్ ఎంత అని. ఇప్పుడు దాకా కరెక్ట్ గా చెప్పిన పాపాను ఒక్కడు కూడా పోలేదు. సో గుడ్డిగా ఫాలో అయిపోతారు, గన్ తీసుకొని పేల్చినట్టు పేలుస్తారు, వాడు పైన ఏమొస్తుందో కూడా చూడరు. ఎందుకంటే మీరు ఎక్కడైనా మాల్కి వెళ్ళినప్పుడు ఎవరికైనా ఫీవర్ వచ్చింది మీరు వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పడం చూసారా? ఎక్కడ చూడలేదు. కోవిడ్ తో ఖచ్చితంగా ఫీవర్ వస్తుందని చెప్పలేం కదా. చెప్పలేము. అంటే ప్రీసిమ్టమాటిక్ ఏసిమ్టమాటిక్ ఫేజ్ లో మనం డిటెక్ట్ చేయలేము ఒకటి. రెండోది సిమ్టమ్ అన్నా కూడా మనం కరెక్ట్ గా డిటెక్ట్ చేయలేము, ఎందుకంటే మనకున్న థర్మోమీటర్స్ తో మనకున్న మ్యాన్ పవర్ ని అది సరిగ్గా వినియోగించుకోలేదు కాబట్టి మనకి ఎటు తిరిగి డిటెక్ట్ కాలేదు. అంటే వేలాది మంది ఒక మాల్కి వస్తున్నా కూడా ఒక్కరిని కూడా వెనక్కి తిప్పట్లేదు అని అంటే ఆ రెస్ట్రిక్షన్ అగైన్ అనవసరం. ఇంకొకటి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు అని అనుకున్నాం, ఎందుకు? ఈ చేతి నుంచి ఆ చేతికి వ్యాప్తి చెందుతుందేమో అని. వ్యాప్తి చెందే సర్ఫేస్ నుంచి అనుకున్నాం కదా, మనం శుభ్రంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకోవచ్చు, మనం కలిసి కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఒక్కటి క్లోజ్డ్ ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకుంటే, పెద్ద గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు అదొక్కటి జాగ్రత్తలు తీసుకుంటే మనకి కోవిడ్ అప్రాపరియేట్ బిహేవియర్ కంప్లీట్ గా వచ్చినట్టే. ఇక అలాంటప్పుడు మన లైఫ్ లో మనం పార్టీలో పార్టిసిపేట్ చేయొచ్చు, మన సినిమాలకు వెళ్ళొచ్చు, మనం షికార్కి వెళ్ళొచ్చు, మనం అంతా లైఫ్ నార్మల్. ఒక్క చిన్న ప్రికాషన్ తీసుకుంటే అన్నప్పుడు మనం కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం ఉంది. కోవిడ్ ఎప్పుడు అర్థం అవుతుందని మనం ఎదురు చూడాల్సిన అవసరం. మాస్క్ వేసుకోవడమే చాలా పెద్ద ఒక అసహజమైన ఒక పద్ధతిలో కొంతమందికి హైపాక్సియా కూడా వస్తుంటారు సార్. నడుస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది మాస్క్ వేసుకుని నడవలేరు. సో అంటే ఇవి చిన్న చిన్నగా కనిపిస్తాయి ఇండివిజువల్ గా చూస్తే ఇండిపెండెంట్ గా, బట్ ఓవరాల్ సైకలాజికల్ ఇంపాక్ట్ ఎలా ఉందంటే చాలా అఫెక్టెడ్ బిహేవియర్ అయిపోయింది సార్. సో అందుకే ఎప్పుడు అంతం అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడేమో మీరు 4.2 ఏదో చెప్పారు, AY2 4.2 అని చెప్పి, అది దాని విరులెన్స్ ఎక్కువ అనుకోవాలా లేకపోతే? దాని విరులెన్స్ ఎక్కువ అనడానికి ఎటువంటి ఎవిడెన్స్ లేదు. రెండోది అది వ్యాక్సిన్ వేసిన వాళ్ళని దాటుకుని వస్తుంది అని వ్యాక్సిన్ ఇవేజివ్నెస్ ఉందా అని చెప్పడానికి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నో ఎవిడెన్స్ ఇస్ దేర్. కాబట్టి అది ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉందనే తప్ప అది విరులెన్స్ ఎక్కువ అని కానీ వ్యాక్సిన్ బైపాస్ చేస్తుందని కానీ ఇప్పుడు దాకా ఎటువంటి ఆధారాలు లేవు. కాబట్టి మనం భయపడక్కర్లేదు దాని గురించి. మరి అది కొత్తగా వచ్చిందనే సిగ్నిఫికెంట్ డీటెయిల్ ఏదైతే ఉందో వ్యాక్సినేషన్ లేని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుందనే ఆందోళన తప్ప మరొకటి లేదంటారు. అయితే అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద పొరపాటు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చేస్తున్న పొరపాటు ఉంటుంది. మనకి అందరికి ఖచ్చితంగా తెలిసింది ఏంటంటే వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటే, కొంతమంది కాదనొచ్చు, మీరు నేను కొంచెం ఏమాత్రం ఆలోచించే వాళ్ళైనా వ్యాక్సిన్ పనిచేస్తుంది అంటారు. మీరు ఎవిడెన్స్ అడిగితే చెప్తాను, అది వేరే సంగతి. బట్ వ్యాక్సిన్ పనిచేస్తుందని మెజారిటీ ఒప్పుకుంటారు. మోడీ గారే ఒప్పుకున్నారు, మనకన్నా చాలా మేధావి ఆయన. కాబట్టి ఆయనే ఒప్పుకున్నారు కాబట్టి, అంటే మిగతా వాళ్ళు పొలిటీషియన్స్ అందరూ ఒప్పుకున్నారు, సెలబ్రిటీస్ అందరూ ఒప్పుకున్నారు, మెజారిటీ థింకింగ్ పీపుల్ వ్యాక్సిన్ పనిచేస్తుందని ఒప్పుకుందాం ప్రస్తుతానికి. దాని డీటెయిల్కి వెళ్తే నేను చెప్పగలను అది సరే, ప్రస్తుతానికి వ్యాక్సిన్ పనిచేస్తుంది అని ఒప్పుకుందాం. సెకండ్ థింగ్ మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ 100% ఎఫికసీ లేదు. ఇది మనం ఖచ్చితంగా ఇది 100% ఒప్పుకుంటారు. వ్యాక్సిన్ 100% పనిచేస్తుందా అంటే 100% పనిచేయదు. అది ఫైజర్ కావచ్చు, మోడర్నా కావచ్చు, జాన్సన్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, ఎనీ వ్యాక్సిన్ కావచ్చు, 100% పనిచేసే వ్యాక్సిన్ మన దగ్గర లేదు. అలాంటప్పుడు ఆ 100% పనిచేయదంటే ఒక 20-30%కి ఇది పనిచేయట్లేదు కదా వ్యాక్సిన్, పనిచేయట్లేదు కదా. ఈ వ్యాక్సిన్ పని చేయని వాళ్ళని గుర్తుపట్టడం ఎలా అనేది కనిపెట్టడంలో, ఫోకస్ చేయడంలో శాస్త్రవేత్తలందరూ విఫలమయ్యారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందికి వ్యాక్సిన్ ఇచ్చామండి,
దీంట్లో ఈ 30 మందికి ఇది పని చేయట్లేదు అని మనకి తెలిస్తే దానికి ఒక ఆ ఆధారం 30 లేదు. ఆ 30 మందిని కనుక మనం సపరేట్ గా పెట్టగలిగితే, వాళ్ళు మాత్రం మనం మాస్కులు పెట్టుకోగలిగితే, వాళ్ళు మాత్రం జాగ్రత్తలు తీసుకోగలిగితే, మిగతా వాళ్ళందరూ ఈ 70% మంది వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తుంది అన్నవాళ్ళు నార్మల్సీకి వచ్చేయచ్చు కదా. ఆ దిశగా ఎందుకు ప్రయోగాలు జరగట్లేదు ఇప్పుడు దాకా తెలుసుకోవాలంటే ఒక మార్గం ఉంది. మీరు యాంటీబాడీస్ టెస్ట్ చేసుకోవచ్చు. యాంటీబాడీస్ టెస్ట్ చేసుకున్నప్పుడు మీకు యాంటీబాడీస్ బాగుంటే కనుక మీకు వచ్చే అవకాశం తక్కువ. కానీ ఏ యాంటీబాడీ టెస్ట్ చేసుకోవాలి? స్పైక్ యాంటీబాడీసా లేకపోతే న్యూట్రలైజింగ్ యాంటీబాడీసా? ఏం చేస్తారు మీరు యాంటీబాడీ టెస్ట్? ఏ టెస్ట్ ప్రామాణికం? ఈ విషయాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకసారి కనుక మనం ఒక టెస్ట్ చేస్తున్నాం, ఈ టెస్ట్ చేస్తే మీకు కోవిడ్ వచ్చే అవకాశం లేదు అనేది కనుక మనం ప్రజలకు చెప్పగలిగితే, వ్యాక్సిన్ వల్ల కావచ్చు, ప్రీవియస్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఈ కాంబినేషన్ ఆఫ్ బోత్ వల్ల కావచ్చు, మనం కనుక ఆ గట్టిగా కాన్ఫిడెన్స్ ప్రజలకు ఇవ్వగలిగితే, ఆ తర్వాత మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఎవరు తిరగచ్చు ఎవరు తిరగకూడదు అనేది మనకు క్లియర్ తెలిసిపోతుంది. ఇప్పుడు దాకా ఉన్న డేటా బట్టి కొంతవరకు క్లియర్ గా ఉంది. ఎంతవరకు కొంతవరకు క్లారిటీ ఉందంటే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు కానివ్వండి, ఇమ్యూనో సపరేషన్ ఉన్న వాళ్ళు కానీ, కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళకి వ్యాక్సిన్ ఎఫికసీ తక్కువగా ఉంది అని తెలిసింది. సో వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళ వరకు కొంచెం ప్రికాషన్ తీసుకుని అవసరమైతే బూస్టర్ వాళ్ళకి ఇచ్చి, బూస్టర్ ఇచ్చిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అని కూడా మళ్ళీ తెలుసుకునే అవకాశం ఉండాలి. మీరు ఒక ఇంటర్వెన్షన్ చేశారండి, ఒక సర్జరీ చేశారు, లేకపోతే ఒక మెడిసిన్ ఇచ్చారు, ఇది పని చేస్తుందా లేదా అని తెలుసుకునే సౌలభ్యం ఉండాలి. మీకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, నేను కొలెస్ట్రాల్ టాబ్లెట్ రాశాను, తర్వాత మీరు చెక్ చేసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గిందా లేదా అని తెలుసుకోవాలి. అదేవిధంగా మీరు వ్యాక్సిన్ వేశారు, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత మీకు 100% పనిచేయదు, కానీ మీ విషయంలో పనిచేస్తుందా లేదా అనే విషయం నేను చెప్పలేనంటే ఎట్లా? అది మనం చెప్పగలగాలి. ఆ చెప్పే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్ కనిపెట్టడానికి జరిగినంత ఎఫర్ట్ ఆ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది అని సారగేట్ మార్కర్ని కనిపెట్టడంలో ఆ కృషి కొంతవరకు లోపించింది. ప్రపంచవ్యాప్తంగా. ఎందుకనంటే వ్యాక్సిన్ కనిపెట్టినంత వరకు వ్యాక్సిన్ కంపెనీల పని అయిపోయింది. వాళ్ళ అమ్మకాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకి లేవు. వాళ్ళ కంప్లీట్ గా ఇక ప్రపంచ దేశాలన్నీ అడిగి మాకు వ్యాక్సిన్ కావాలని కొనుక్కునే పరిస్థితి ఉంది, అంత డిమాండ్ ఉంది. వాళ్ళు ఎందుకు ట్రై చేస్తారు? వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అని చెప్పడానికి, ఒక పరీక్ష చేయాలి అని చెప్పడానికి వాళ్ళు ట్రై చేయరు కదా. ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. గవర్నమెంట్ ఈ విషయంలో కొంచెం దృష్టి సారించి యాంటీబాడీ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాపర్ గా స్టాండర్డైజ్ చేసి, ఈ టెస్ట్ చేసుకుంటే మీకు వ్యాక్సిన్ పనిచేస్తుంది అని క్లియర్ గా తెలుస్తుంది అని ఒక ప్రామాణికత ఇవ్వగలిగితే మీరు అన్న ప్రశ్నకి అంతం అది. సో మెడికల్ గా మీరు ఏ ప్రామాణికత ఇస్తారు? అంటే ఏ టెస్ట్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కోవాక్సిన్ తీసుకున్నాను 2 డోసులు, నాకు ఇంతవరకు సిమ్టమ్స్ అయితే కోవిడ్ కి సంబంధించి రాలేదు, కానీ నాకు వచ్చిపోయిందేమో అని ఒక ఆలోచన కూడా కలుగుతూ ఉంటుంది. నేనేం చేయాలి? మీరు యాంటీబాడీ టెస్ట్ IgM చేసుకున్నప్పుడు, మీరు న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్ చేసుకున్నప్పుడు యాంటీబాడీస్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు వ్యాక్సిన్ పనిచేస్తుంది అనేది లెక్క. కాకపోతే అన్ఫార్చునేట్ గా ఈ టెస్ట్ స్టాండర్డైజ్ చేయబడలేదు, అది ప్రాబ్లం. కోవాక్సిన్ తో ఒక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ తీసుకున్నారనుకోండి, లేకపోతే mRNA వ్యాక్సిన్ తీసుకున్నారనుకోండి, ఎనీ అదర్ వ్యాక్సిన్ యూజువల్ గా అది స్పైక్ ప్రోటీన్ అగెన్స్ట్ గా ఉంటుంది. కాబట్టి మీరు సింపుల్ గా మీరు IgM స్పైక్ ప్రోటీన్ కి న్యూక్లియోకాప్సిడ్ కి చేసుకున్నారనుకోండి, న్యూక్లియోకాప్సిడ్ కి మీకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే అర్థం ఏంటి? మీకు ముందు ఇన్ఫెక్షన్ రాలేదు, స్పైక్ ప్రోటీన్ కి మాత్రమే ఉన్నాయనుకోండి మీకు యాంటీబాడీస్, అంటే మీకున్న ఇమ్యూనిటీ మొత్తం వ్యాక్సినే ఇచ్చింది, మీకు ప్రీవియస్ ఇన్ఫెక్షన్ రాలేదు అని చెప్పొచ్చు. కోవాక్సిన్ కి అలా చెప్పలేదు, ఎందుకంటే ఇది హోల్ వైరియాన్ ఇన్యాక్టివేటెడ్ వ్యాక్సిన్. కాబట్టి దీనికి న్యూక్లియోకాప్సిడ్ యాంటీబాడీస్ వస్తాయి, స్పైక్ యాంటీబాడీస్ వస్తాయి. కోవాక్సిన్ తీసుకున్న తర్వాత మీకు వచ్చిన యాంటీబాడీస్ పాతకాలంలో ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినాయా లేకపోతే వ్యాక్సిన్ వల్ల వచ్చినాయా అనే విషయం చెప్పడం కష్టం. సో మొత్తానికి మనకి కోవాక్సిన్ కి ఇంతవరకు ఇంటర్నేషనల్ అప్రూవల్స్ మాత్రం రాలేదు, ఇంకా రాలేదు. ఈ కారణం వల్ల రాలేదు అనుకోవచ్చు సార్, లేకపోతే ఇది కారణం కానే కాదు, ఇది కారణం కాదు. మనకి డేటా అనేది ఇప్పుడు మనం అనుకుంటాం కదా, క్లినికల్ ట్రయల్స్ లో phase 1, phase 2, phase 3 ట్రయల్స్ రావాలని. ఆ phase 3 ట్రయల్ డేటా ఇంకా పబ్లిష్ చేయలేదు భారత్ బయోటెక్. సో అది పబ్లిష్ చేయకుండా మేము DCGIకి సబ్మిట్ చేసామని చెప్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు దాకా లీగల్ గా దెర్ ఇస్ నథింగ్ దట్ కెన్ కంపెల్ దెమ్ టు పబ్లిష్ phase 3 డేటా. అది బయట పెట్టాలని ఏమీ లేదు. వాళ్ళు సుమారుగా ఇది మాది 76% పనిచేస్తుంది కోవాక్సిన్ అని చెప్పారు పబ్లిక్ ప్రెస్ రిలీజ్ లో.
అంతే తప్ప మిగతా డేటా అంతా వాడు బయట పెట్టలేదు. ఆ డేటా బయట పెట్టాల్సిన మోరల్ ఆబ్లిగేషన్ వాళ్ళకు ఉందేమో కానీ లీగల్ ఆబ్లిగేషన్ అయితే లేదు. సో వాళ్ళేంటి, మేము డీసీజీఐకి సబ్మిట్ చేసాం, డీసీజీఐ క్లియరెన్స్ ఇచ్చింది, ఈ డేటా అంతా ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డబ్ల్యూహెచ్ఓకి మనం డేటా సబ్మిట్ చేసాం, కానీ ఆ డేటా కూడా మేము పబ్లిక్ చేయాల్సిన అవసరం మాకు లేదు. సో డబ్ల్యూహెచ్ఓ దాని మీద డెసిషన్ తీసుకోవాలి, తీసుకుంటే కనుక మిగతా దేశాలు కూడా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ప్రస్తుతం ఇప్పుడు సార్ అనేక ప్రశ్నలు ఏం కొనసాగుతున్నాయంటే, పరుచూరి మల్లిక్ అనే ఒక వ్యక్తి మధ్యలో వచ్చి చాలా హడావిడి పెట్టేసి మీరు కూడా వారిపై స్పందించారు. అంటే విపరీతంగా థర్డ్ వేవ్ ముంచేస్తుంది, అసలు ఎవరు ఇంట్లోంచి బయటపడలేరని చెప్పారు. అటువంటి పరిస్థితులు ఇప్పుడు కానీ రాబోయే రోజుల్లో కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా విత్ 100 crore వ్యాక్సినేషన్ డోసెస్ కంప్లీటెడ్ ఇన్ అవర్ కంట్రీ? అంటే మనం 100 crore వ్యాక్సినేషన్ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాం. పరుచూరి మల్లిక్ గారిని ఆ విషయం డిస్కస్ కాకుండా మనం మిగతా డిస్కస్. మల్లిక్ గారు చెప్పిన దాంట్లో ఎక్కువ మంది చనిపోయే అవకాశం ఉంది అని చెప్పారు ఆయన. దాన్ని నేను అప్పుడు ఏకీభవించలేదు, ఇప్పుడు కూడా ఏకీభవించట్లేదు. అది కాకుండా మిగతా విషయం తీసుకుంటే, మీరు 100 కోట్ల వ్యాక్సిన్స్ మనం వేసాం, బట్ మనం 2 డోసులు ఎంతమందికి వేసాం? సుమారుగా ఒక 30%కి మాత్రమే 2 డోసులు వేయడం జరిగింది. అంటే ఇంకా 70 crore పీపుల్ 2 డోసులు లేకుండా 1 డోసే వేసుకున్నారు. డెల్టా నుంచే సింగిల్ డోస్ వలన ఎఫికసీ ఉండదు. ఇక డెల్టా ప్లస్ లాంటి వాటికి సింగిల్ డోసు పెద్దగా పని చేయకపోవచ్చు. కాబట్టి ఇంకా 70% ఆఫ్ ది పీపుల్ వీళ్ళు మనకి ససెప్టబుల్ గా ఉన్నారు. ఇక ఈ 30% పీపుల్ తీసుకున్నాం, లెట్ సే ఒక 30 crores మనం 2 డోసులు వేస్తున్నాం. ఇదందరూ మీరు అనేది 89 years అబవ్ వాళ్ళు టు బి వ్యాక్సినేటెడ్ పీపుల్ లిస్ట్ తీసుకుంటారా? మొత్తం 138 కోట్లు? లేదు, ఓన్లీ 18 అబవ్ 18 వాళ్ళలో మాత్రమే ఇప్పుడు మనం వాళ్ళు చెప్పిన డేటా కూడా 100 crores అనేది దాంట్లో. సో ఇప్పుడు మనం ఈ 30 crores పాపులేషన్ ఎవరైతే 2 డోసులు తీసుకునే వాళ్ళని చూస్తున్నాం, దాంట్లో 75% ప్రొటెక్షన్ ఉంది మనకి. 75% అగైనెస్ట్ ఇన్ఫెక్షన్ గురించే మాట్లాడుతున్నాను, అగైనెస్ట్ హాస్పిటలైజేషన్, అగైనెస్ట్ డెత్ కాదు, విచ్ ఇస్ మచ్ హైయర్, ఆల్మోస్ట్ 90% ప్రొటెక్షన్ ఉంటుంది. బట్ ఇన్ఫెక్షన్ రాకుండా 75% ప్రొటెక్షన్ ఉంది అనుకోండి. అంటే అర్థమేంటి, 3/4 పీపుల్ ప్రొటెక్ట్ అయి ఉన్నారు, అంటే 1/4 పీపుల్ ఇంకా దాంట్లో కూడా ప్రొటెక్షన్ లేదు. అంటే 30% లో మీరు 15 అంటే 7.5 crores ఇంకా దాంట్లో కూడా ప్రొటెక్షన్ లేదు. అంటే ఆ 7.5 crores తీసేస్తే ఒక 22.5% crores మంది ఇప్పుడు దాకా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎంతది ఓవరాల్ గా 140 crores. కాబట్టి మన ప్రొటెక్షన్స్ డిస్పైట్ మనం 100 crores మనం వ్యాక్సిన్ చేసినా కూడా, విచ్ ఇస్ ఎ గ్రేట్ ఎఫర్ట్ మైండ్ యూ, విచ్ వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. అంత బాగా చేసినా కూడా దెర్ ఈస్ ఎ వెరీ వెరీ లాంగ్ వే ఫర్ ఇండియా టు గో. అంటే మనం 2 డోసులు కనుక 90% తీసుకురాగలిగితే ఎలిజిబుల్ పీపుల్ లో, ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ లెస్ దాన్ 18% 18 years old, ఓన్లీ టు బి వ్యాక్సినేటెడ్ లిస్ట్, ఆ లిస్ట్ లోనే మనకి చాలా ఇంకా పెండింగ్ ఉన్నారు. మనం ఇప్పటికే అయిపోయిందని అనుకోవడానికి లేదు. దేర్ ఇస్ ఎ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పాపులేషన్ దేర్ హు ఆర్ ససెప్టబుల్. అందుకనే మనం కేర్ఫుల్ గా ఉండాలి, అందుకనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మనం ఖచ్చితంగా వస్తుంది, ఇప్పుడే వస్తుంది, 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, ఎంతమంది చచ్చిపోతారు అని చెప్తే అవకాశం లేదు. బికాస్ దిస్ వైరస్ ఇస్ వెరీ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు చైనాలో కేసెస్ మళ్ళీ ఎక్కువ అవుతున్నాయి. అంటే మనం వేరియస్ కంట్రీస్ లో, న్యూజిలాండ్ ఇనిషియల్ గా వాళ్ళు ఏం తీసుకున్నారు, 0 COVID పాలసీ తీసుకున్నారు. మా దగ్గర కోవిడ్ వచ్చిన పేషెంటే ఉండడానికి లేదని, ఇప్పుడు వాళ్ళు తల ఉంచుకొని 0 COVID పాలసీ అనేది లేదు, విల్ మిటిగేట్ అనే సిచ్యువేషన్కి వచ్చారు. ఆస్ట్రేలియా కూడా అట్లేదు. ఎందుకంటే ఇట్స్ నాట్ పాసిబుల్. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఉంది, మీకు ట్రావెల్ మీది టూరిస్టిక్ డెస్టినేషన్ అయిన తర్వాత మీరు టోటల్ గా కోవిడ్ లేకుండా మీరు నివారించలేరు. బికాస్ దిస్ ఇస్ సో హైలీ ట్రాన్స్మిసిబుల్. ఇంత హైలీ ట్రాన్స్మిసిబుల్ థింగ్ నేను నా దేశానికి రాకుండా ఉండాలి అంటే మనం పాతకాలం పురాణ కథల్లో చెప్పుకున్నట్టు భైరవ ద్వీపం అని పెట్టుకొని అక్కడ మాత్రమే ఉండాలి, బయటికి ఎవరితోనూ సంబంధాలు లేకుండా. అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి యూ డోంట్ హ్యావ్ ఎ కంట్రీ which can be 100% COVID free. Maybe North Korea ఉండొచ్చేమో, but it cannot have relations with any other country if it wants to achieve a 0% COVID rate. And ఇప్పుడు మరి ఆ లెక్కన చూసుకుంటే which countries seem to be most అంటే ఎలా చెప్పాలి, vulnerable right now. అంటే ఇప్పుడు ఈ A4.2 వేరియంట్ కూడా వచ్చేసి అది బాగా స్ప్రెడ్ అయిపోతూ వాళ్ళలో మళ్ళీ హాస్పిటలైజ్ అవుతూ వాళ్ళలో మళ్ళీ క్రిటికల్ రిస్క్ మార్టాలిటీ కూడా ప్రోన్గా ఉండే గ్రూప్స్ ఉండడం అనేది, అలాంటి ఒక ప్యాటర్న్ తీసుకుంటే విచ్ కంట్రీస్ ఆర్ మోస్ట్ వల్నరబుల్ సార్? ఈస్ట్ యూరోపియన్ ఎంటైర్ బ్లాక్ అలాంగ్ విత్ రష్యా ఆర్ వెరీ ససెప్టబుల్ అండి.
సిమిలర్లీ ఆఫ్రికా ఇస్ హైలీ ససెప్టబుల్. ఓకే. ఆఫ్రికాలో ఆల్రెడీ ఇన్ఫెక్షన్స్ రాలేదు, ప్లస్ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ లేవు. సో ఆఫ్రికా ఇస్ హైలీ ససెప్టబుల్ అండ్ ఈస్ట్ యూరోపియన్ బ్లాక్ మొత్తం హైలీ ససెప్టబుల్. ఇవి మనం తీసుకోవాలి. అట్లాగే సౌత్ అమెరికాలో కొన్ని పాకెట్స్ విపరీతంగా దెబ్బతిన్నాయి లాస్ట్ టైం. వాళ్ళు ఈసారి అంతగా దెబ్బతినకపోవచ్చు. కానీ మిగతాది ఎవరైతే ఎఫెక్ట్ కాలేదో ఇప్పుడు దాకా డెల్టాతో, దే ఆర్ ఇన్ ఫర్ ఏ క్రూడ్ సర్ప్రైజ్. వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది. మనకి డెల్టా వచ్చి వెళ్ళిపోయింది సార్. మనకి డెల్టా ఇప్పుడు వచ్చినది, ఇప్పుడు రాబోతున్నది లేదు AY 4.2 అన్నది, వేర్ వి హావ్ నాట్ ఫౌండ్ ఎనీ వేరియంట్స్ అంటే స్ట్రెయిన్ ఇన్ దట్ కంట్రీ కదా. కనిపించలే కదా? ఆల్రెడీ కనిపించినాయి సార్. ఓకే. మధ్యప్రదేశ్ లో 1 or 2 కేసెస్, మహారాష్ట్రలో 1 or 2 కేసెస్. అంటే మనకి జీనోమిక్ సీక్వెన్సింగ్ జరగట్లేదు కదా సార్? హౌ ఆర్ దే? జరుగుతుంది. జీనోమిక్ సీక్వెన్స్ జరుగుతుంది. మనకి ఇది అఫీషియల్ గా, నేనేదో సీక్రెట్ గా నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి చెప్పట్లా. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇండియాలో 2 కేసులు మహారాష్ట్రలో, 1 కేసు మధ్యప్రదేశ్ లో ఇండోర్ లో డిటెక్ట్ అయ్యి AY 4.2. తప్పిపోయిన కేసులు చాలా ఉండొచ్చు కదా? డెఫినెట్ గా చాలా. జీనోమిక్ సీక్వెన్స్ అంత శ్రద్ధగా అయితే చేయట్లేదు. రాండమ్ గా 1-2 దొరుకుంటాయి. శ్రద్ధగా నిజంగా వీళ్ళకి ఏ వేరియంట్ వచ్చింది అని చెప్పి జరిగి స్టడీ జరుగుతుంది. శ్రద్ధ లేదని కాదు, మనకి ఫెసిలిటీస్ లేవు. మనకి ఉన్న ఇన్సకాక్ ల్యాబొరేటరీస్ ఇనిషియల్ గా 10 ల్యాబొరేటరీస్ తీసుకుంటే తర్వాత 24 వరకు విస్తరించారు. సో ఇన్ని ల్యాబొరేటరీస్ తీసుకొని వాళ్ళు విపరీతంగా చేస్తున్నా కూడా వీఆర్ నాట్ ఈవెన్ ఏబుల్ టు సీక్వెన్స్ 1% ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ ఇప్పటికి కూడా. సో అంత తక్కువ మనం చేస్తున్నాం, అందుకనే మనకు కొంత రిస్క్ ఎక్కువ ఉంటుంది. బట్ స్టిల్ చాలా చేసేవాళ్ళు చాలా కష్టపడి పనిచేస్తున్నారు. సీక్వెన్సింగ్ చేసేవాళ్ళు వాళ్ళు చేయబట్టే ఇప్పటికి మనకి AY 4.2 కొన్ని కేసెస్ ఉన్నాయని తెలుస్తుంది. AY 4 కేసెస్ కేరళలో చాలా ఉన్నాయి, కానీ ఇది AY 4.2 అనమాట. దాంట్లో ఒక 2 అడిషనల్ మ్యూటేషన్స్ ఉంటాయి అనమాట. A222Y అని ఇట్లాంటి మ్యూటేషన్స్, ఒక 2 మ్యూటేషన్స్ ఎక్స్ట్రా వచ్చింది దీంట్లో. సో అందుకని ఇట్ ఈస్ సపోజ్ టు బి మోర్ ట్రాన్స్మిసిబుల్. అందుకనే దీన్ని VOY కింద డిటెక్ట్ చేశారు. ఇప్పుడు ముందు లాంబ్డా అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా ఉండేది, ఇప్పుడు దాన్ని డీఎస్కలేట్ చేశారు. ఇప్పుడు లాంబ్డా ఇస్ నో లాంగర్ ఏ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. బట్ ఇది AY 4.2 అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్టోబర్ 01 అని దీనికి పేరు పెట్టారు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు. వేరియంట్ ఆఫ్ కన్సర్న్స్ ఇప్పటికి 4 డెల్టా వరకు ఆగిపోయింది. బట్ ఈ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో, do we have enough substantial evidence to say it is more fatal or has different symptoms అండి? లేదండి, నాట్ ఈవెన్ డిఫరెంట్ సిమ్టమ్స్, నాట్ ఈవెన్ మోర్ ఫెటల్, రెండు కూడా లేవు. Then on what basis are they saying it's a new variant? It's definitely it is mutations wise it is a better different variant అది తెలుస్తుంది. మ్యూటేషన్స్ ప్రకారం డిఫరెంట్ వేరియంట్ కాకుండా ఎక్కువ ట్రాన్స్మిసిబుల్ కూడా ఉంది. ఆల్రెడీ డెల్టాను రీప్లేస్ చేస్తుంది. డెల్టాను రీప్లేస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. డెల్టా ఈజ్ లైక్ అన్ అన్క్రౌన్డ్ కింగ్ ఇన్ ది యూనివర్స్ ఆఫ్ కోవిడ్. సో దాన్ని రీప్లేస్ చేస్తుంది, ఒక పక్కన 10% వరకు దాన్ని రీప్లేస్ చేస్తుంది అని అంటే దిస్ ఈజ్ సంథింగ్ దట్ హ్యాస్ టు బి వాచ్డ్ ఫర్. అట్లా మనం చాలా వాచ్ చేసాం. లాంబ్డా వాచ్ చేసాము, ఇంకా లేకపోతే ఎప్సిలాన్ వాచ్ చేసాము, గామా వాచ్ చేసాము, అన్నిటినీ వాచ్ చేసాం. గామా అనేది వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అనుకోండి, లాంబ్డా ఎప్సిలాన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు, వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గానే ఉన్నాయి. ఇప్పుడు వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నుంచి డీఎస్కలేట్ చేశారంటే లాంబ్డా ఈజ్ నో లాంగర్ ఏ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్సో, దాన్ని వదిలేశారు. కాబట్టి ఇట్లా వచ్చే కొద్దీ మనం ఒక్కొక్క వేరియంట్ చూసుకుంటూ ఉండటం, ఇదేమైనా ఇబ్బంది కలిగిస్తుందా లేదా అని చూసి దాన్ని వదిలేస్తుంటారు. ఇప్పుడు ఇది AY 4.2 ని తీసుకున్నారు. దీన్ని చూసి మనం భయపడిపోవాలని కాదు, ఇదే థర్డ్ వేవ్ ని కాజ్ చేస్తుందని కాదు. ఏదో ఒక వేరియంట్, ఇలాంటి వేరియంట్, కొత్త వేరియంట్ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ ని కలెక్ట్ చేయొచ్చు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత సెకండ్ వేవ్ కు ముందు మనం ఇంతే కాన్ఫిడెంట్ గా ఫీల్ అయ్యాం. ఇండియాలో చాలా మందికి వచ్చి వెళ్ళిపోయింది, మనకి ఇక రాకపోవచ్చు అనేది చాలా ఆప్టిమిస్టిక్ గా ఫీల్ అయ్యాం మనం. కానీ మళ్ళీ కేసెస్ మొదలైనవి. ఇప్పుడు కేసెస్ ఇంకా నడుస్తున్నాయి. ఇప్పుడు ఇండియాలో స్టిల్ మనకి 14,000-15,000 కేసెస్ ఉన్నాయి డెల్టా వేరియంట్ తో. బట్ స్ప్రెడ్ హస్ గాన్ డౌన్ అండి ఖచ్చితంగా. అండ్ మన పబ్లిక్ యాక్టివిటీ ఎక్కడ తగ్గలేదు. మనకి పొలిటికల్ ర్యాలీలు మొదలుకొని పార్టీలు, పెళ్లిళ్ళు, మేళాలు, దసరా పండుగలు, ఉత్సవాలు అన్ని జరిగిపోతున్నాయి. మరి స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే ఏంటి అర్థం? అంటే వీ కెనాట్ రీడ్ టూ మచ్ ఇంటూ ఇట్. నేను అనేది ఏంటంటే మనం మాస్ గ్యాదరింగ్స్ అవుతున్నాయి, మాస్ గ్యాదరింగ్స్ అవుతున్నా రావట్లేదు కాబట్టి పెద్దగా ప్రమాదం లేదేమో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఫస్ట్ వేవ్ తర్వాత సెకండ్ వేవ్ వచ్చే ముందు కూడా మనకి దసరా వచ్చింది, దీపావళి వచ్చింది, క్రిస్మస్ వచ్చింది, కేసెస్ పెరగలేదు. మనకి ఫస్ట్ వేవ్ ఎండింగ్ ఎప్పుడు వచ్చింది? మనకి సెప్టెంబర్ 2020లో మనకి ఫస్ట్ వేవ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఆ తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ పెద్ద కేసులు లేవు, జనవరి కూడా పెద్ద కేసులు లేవు, ఫిబ్రవరిలో మళ్ళీ కేసెస్ స్టార్ట్ అయ్యాయి.
రైట్. అంటే మీరు అక్టోబర్ నవంబర్ లో మనకు దసరా దీపావళి జరిగింది, మళ్ళీ డిసెంబర్ లో క్రిస్మస్ వచ్చింది, పబ్లిక్ గ్యాదరింగ్స్ ఎలక్షన్స్ జరిగినాయి, బాగా విపరీతంగా తిరిగారు, అయినా కూడా కేసెస్ స్ప్రెడ్ కాదు. అంటే వైరల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఆ వైరల్ ఫ్యాక్టర్ ని మనం కరెక్ట్ గా ప్రిడిక్ట్ చేయలేము అని కాబట్టి ఖచ్చితంగా చేయలేము అని కాదు, దెర్ ఇస్ అన్ ఎవిడెన్స్. మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేము. అది ఏ వేరియంట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందని మనం ఖచ్చితంగా ప్రిడిక్ట్ చేయలేము. మనం ఇప్పుడు ఇంత బాగా తిరుగుతున్నాం కలిసి, కానీ కేసెస్ పెరగట్లేదు కాబట్టి మనం కొంచెం తక్కువ తిరిగితే మనం ఎఫెక్ట్ చేయలేమో అని అనుకోవడానికి ఏమీ లేదు. సో ఏ విధమైన ఒక లాజికల్ ప్యాటర్న్ మనకి ఇంతవరకు లాజికల్ ప్యాటర్న్ మనం ఐడెంటిఫై చేసింది రిట్రాస్పెక్ట్ లోనే కానీ ప్రాస్పెక్టివ్ గా చేయలేకపోతున్నాం. కాబట్టి వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. బట్ మన లైఫ్ మనకు ఆగిపోవాల్సిన అవసరం లేదు. అదే నేను చెప్తుంది, మన నవ్వులు ఆగిపోవాల్సిన అవసరం లేదు, మనం కలిసి తిరగాల్సిన అవసరం లేదు, ఆగిపోవాల్సిన అవసరం లేదు. నేను నిన్న కూడా పెద్ద గ్యాదరింగ్కి వెళ్ళాను, పెళ్లికి వెళ్ళాను. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అదే పెళ్లికి. అంటే అంతమంది గ్యాదరింగ్ లో ఉన్నారు, నేను మాస్క్ పెట్టుకునే ఉన్నాను, శుభ్రంగా వెళ్ళాను, శుభ్రంగా వచ్చాను, ఏం ఇబ్బంది లేదుగా. నేను అక్కడే ఉన్నాగా, అంతమందిలో వేల మందిలో ఉన్నాగా. కానీ మన బిహేవియర్ ని మార్చుకోవాల్సిన అవసరం లేదు, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు అనేది మాత్రమే నా ఉద్దేశం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సార్ ఈ కోవిడ్ పట్ల ఈ భయం ఏదైతే ఉందో సెకండ్ వేవ్ తర్వాత క్రమక్రమంగా తగ్గిపోతూ వచ్చింది. డూ యూ ఈవెన్ ప్రెడిక్ట్ దట్ దేర్ మే బి అ లాక్డౌన్ ఇన్ ద ఫ్యూచర్ ఇన్ ఇండియా, అంటే ఇన్ ద నెక్స్ట్ 6 months? అంటే ఇప్పుడు ఇట్స్ హైలీ ర్యాండమ్ అండ్ హైపోథెటికల్ క్వశ్చన్, నేనేమి స్పెసిఫిక్గా అడగట్లేదు. లాక్డౌన్ ఉండే అవకాశం చాలా చాలా తక్కువ అండి, చాలా చాలా తక్కువ. ఎందుకంటే వీ హావ్ సఫర్డ్ ఎనఫ్ ఇన్ ది ఫస్ట్ వేవ్. సెకండ్ వేవ్ లో మీకు లాక్డౌన్ ఎప్పుడు పెట్టారో గుర్తుందా? సెకండ్ వేవ్ లో లాక్డౌన్ పెట్టే స్టేజ్ కి కేసులు తగ్గిపోతున్నాయి ఆల్మోస్ట్. అప్పుడు దాకా లాక్డౌన్ అనేది పెట్టలేదు, ఎందుకంటే ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉండాలి, పీపుల్ ఆకలితో చచ్చిపోతున్నారు అనే ఉద్దేశంతో సెకండ్ వేవ్ లో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మాత్రమే లాక్డౌన్ పెట్టడం జరిగింది. థర్డ్ వేవ్ అనేది రావటం అనేదే మనకి ప్లస్ మైనస్. మనం ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, రావచ్చు రాకపోవచ్చు, వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే వేవ్ వచ్చినా కూడా మనకి లాక్డౌన్ అనేది రావడానికి మాత్రం చాలా చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. కన్సిడర్ యువర్ ఎకనామిక్ యాక్టివిటీ. సో డెఫినెట్లీ థర్డ్ వేవ్ వచ్చినా కూడా సెకండ్ వేవ్ వచ్చినంత సీరియస్గా రాకపోవచ్చు, ఎందుకంటే సెకండ్ వేవ్కి థర్డ్ వేవ్కి మధ్యలో వీ హ్యావ్ వ్యాక్సినేటెడ్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ వ్యాక్సినేషన్స్ ఆర్ ప్రివెంటింగ్ హాస్పిటలైజేషన్స్ అండ్ ప్రివెంటింగ్ డెత్స్. ఇవి కాకుండా మనకి యాంటీబాడీ కాక్టైల్ అనేది కొంచెం ఎక్కువగానే అవైలబుల్గా ఉంటుంది. యాంటీబాడీ కాక్టైల్ సఫిషియెంట్ అవైలబిలిటీ ఉంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా హై రిస్క్ గ్రూప్స్లో మనం అది ఇచ్చేసినప్పుడు అది సీరియస్ అయ్యే అవకాశాలు తగ్గిపోతున్నాయి, మనకి బెటర్ ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సో ఓవరాల్గా మనకి థర్డ్ వేవ్ అంత బీభత్సమైన స్థాయిలో, అంటే సెకండ్ వేవ్ మన ఇబ్బంది పెట్టిన స్థాయిలో ఇబ్బంది పెట్టకపోవచ్చు, కానీ కొంతమందిని అయితే ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగానే ఉండాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎవరో మనం చెప్పలేం కాబట్టి. ఇప్పుడు యాంటీబాడీ కాక్టైల్ సార్ యాక్చువల్లీ రిచ్ అండ్ ఫేమస్ కి తప్ప ఇది అందుబాటులో లేదు అనే ఒక భావన అయితే ఉంది. ఉదాహరణకి నాలో ఫ్రెండ్ సర్కిల్లో చాలా మంది ఎక్కడైనా దొరికితే ఫైజర్ తీసేసుకోండి అంటుంటారు. అంటే నేను రిచ్ అండ్ ఫేమస్ అని కాదు, బట్ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు అన్నమాట. సో హౌ డు వి, అంటే ఇది నిజంగా యాంటీబాడీ కాక్టైల్ ఒకటి, ఈ 2G ఒకటి, మనం కనిపెట్టిన 2G, ఇవన్నీ అక్కడికి వస్తున్నాయి. అంటే 2Gకి యాంటీబాడీ కాక్టైల్ కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే అవైలబిలిటీ అంటే అవైలబిలిటీ కూడా 2G అనేది కూడా మనకి అపార్ట్ ఫ్రమ్ హ్యూజ్ హైప్ అంత అవైలబుల్ కాలేదు. మనకి అది DRDO కనిపెట్టింది, మన రెడీ ల్యాబ్స్ తీసుకొచ్చారు అని చెప్పడం, మనకి 120 పీపుల్ మీద టెస్ట్ చేసిన డేటానే ఉంది. ఆ తర్వాత పెద్ద స్టడీస్ కూడా రాలేదు. దాన్ని యూజ్ చేసిన వాళ్ళలో గొప్పగా రిజల్ట్స్ వచ్చినాయి అనే విషయం కూడా ఎవరు మనకి ధృవీకరించలేదు. మేము గట్టిగా వాడదామని ట్రై చేసినా కూడా చాలా వరకు అవైలబిలిటీ లేదు. కాబట్టి 2DG అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. యాంటీబాడీ కాక్టైల్ అవైలబుల్ ఉంది, కానీ యాంటీబాడీ కాక్టైల్తో మేజర్ ప్రాబ్లమ్ ఇట్స్ ఎక్స్పెన్సివ్. అంటే అది నాకు ఒక్కడికి తీసుకోవాలంటే 60,000 ఖర్చు అవుతుంది ఒక ఇంజెక్షన్. 60,000 కాదు, 1,20,000 ఖర్చు అవుతుంది. ఎందుకంటే ఒక సిల్లీ థింగ్ వలన ప్రతి వైల్లో ఇద్దరికి సరిపడా యాంటీబాడీస్ ప్యాక్ చేసి ఉంచారు. కాబట్టి ఇద్దరికి వస్తే ఇద్దరు కలిపి 60,000 తీసుకోవచ్చు, కానీ ఒకరికి వచ్చి వాళ్ళు యాంటీబాడీ కాక్టైల్ తీసుకోవాలంటే వాళ్ళు కంప్లీట్గా 1,20,000 పే చేసి ఆ నెక్స్ట్ 2-3 డేస్లో ఎవరికైనా వస్తే అది ఇవ్వడం, లేకపోతే అది వేస్ట్ చేయడం జరుగుతూ ఉంది. కానీ యాంటీబాడీ కాక్టైల్ ఆబ్వియస్లీ ఇస్ దెన్ అవైలబుల్ ఫర్ ఎవరీబడి. ఇట్స్ అవైలబుల్, ఇట్స్ ఎక్స్పెన్సివ్ అండ్ ఇట్ ఈస్ వర్కింగ్. అది ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది యాంటీబాడీ కాక్టైల్ అనేది ఫస్ట్ 5 days ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత
మీకు ఇన్ఫెక్షన్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది, సిమ్టమ్స్ మీకు వచ్చేసిన తర్వాత 5 days to 7 days లోపల మనం ఇచ్చేసినట్లయితే ఆ తర్వాత మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే అవకాశం చాలా చాలా తక్కువ. కానీ రెమ్డెసివిర్లు ఇవన్నీ బోర్డు మాట్లాడాం కదా సార్, అవన్నీ సీన్లో చెల వెళ్ళిపోయాయి సార్ పక్కకి. ఆర్ దే స్టిల్ బీయింగ్ యూస్డ్? అయ్యో, రెమ్డెసివిర్ స్టిల్ బీయింగ్ యూస్డ్ అండి. ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో అమెరికాలో ఎస్పెషల్లీ ఇప్పటికి కూడా దానికి కంప్లీట్ అప్రూవల్ ఉంది రెమ్డెసివిర్కి. ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ కాదు, మిగతా అన్ని ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్స్, ఈవెన్ వ్యాక్సిన్స్ కూడా. రెమ్డెసివిర్కి అమెరికాలో కంప్లీట్ అప్రూవల్ ఉంది, ఇండియాలో ఇంకా ఎమర్జెన్సీ యూజ్ అప్రూవలే ఉంది. కానీ WHO చేసిన స్టడీలో అంత గొప్పగా పనిచేయట్లేదు అని రావడం వల్ల, రిజల్ట్ రావడం వల్ల వాళ్ళు WHO దాన్ని ప్రమోట్ చేయదు. కానీ అమెరికాలో అయితే మాత్రం ఇప్పటికి కూడా ఇండికేషన్ ఉంది, ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత దట్ ఈస్ ద ఓన్లీ యాంటీవైరల్ దట్ ఈస్ గివెన్. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు రెమ్డెసివిర్. సో ఇండియాలో ఇంకా ఇస్తున్నారు, అవైలబిలిటీ ఉంది రెమ్డెసివిర్, ఇప్పటికి కూడా తీసుకుంటున్నారు పేషెంట్స్. రెమ్డెసివిర్ తీసుకుంటే పని చేస్తుంది, కాకపోతే ఎర్లీగానే తీసుకోవాలి. రెమ్డెసివిర్ కూడా ఎర్లీగా తీసుకోకుండా మనం ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత 10 days తర్వాత మనం తీసుకుంటే రెమ్డెసివిర్ దానివల్ల ఏం పెద్దగా ఉపయోగం ఉండే అవకాశం లేదు. సో 2 crucial questions సార్. నాకు తెలిసిన చాలా మంది, ఇంక్లూడింగ్ పీపుల్ దట్ మై కొలీగ్స్ హూ వర్క్ విత్ మీ, సడన్గా చాలా హెల్తీగా ఉంది, కోవిడ్ వచ్చి సడన్గా వికటించే పరిస్థితి, దే కుడ్ మేక్ ఇట్, అంటే సెకండ్ వేవ్ అది వాళ్ళకి వచ్చిన వేరియంట్ అనాలా ఆప్షన్ 1. ఆప్షన్ 2 వాళ్ళ ఇమ్యూనిటీ లో అని చెప్పాలా. ఆప్షన్ 3 వాళ్ళకి ట్రీట్మెంట్ సకాలంలో వాళ్ళు అడ్మిట్ కాకపోవడం కారణం క్యాజువల్గా తీసుకోవడం అవుతుంది. ఈ మూడిట్లో వాట్ వుడ్ బి ద మోస్ట్ ప్రెడిక్టబుల్ కాజ్? ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబౌవ్. యూజువల్గా ఇవన్నీ ఉంటాయండి. వైరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మనకి ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. నెగ్లెక్ట్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేసిందండి. అంటే ఒక పక్కేమో అవసరం లేని వాళ్ళు ముందే హాస్పిటల్కి ఫ్లాక్ అయిపోయి వాళ్ళు భయంతో అడ్మిట్ అయ్యే వాళ్ళు ఉంటే, కొంతమంది ఏమీ కాదులే అని చెప్పి నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. యూజువల్గా కోవిడ్లో ఎట్లుంటుందంటే సెకండ్ వీక్ దాటిన తర్వాత వెన్ ద లంగ్ స్టార్ట్స్ ఇన్ఫిల్ట్రేటింగ్, బాగా ఎక్కువ ఇన్ఫెక్ట్ అయిపోయిన తర్వాత, అంటే బాడీలో ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఎక్కువైపోతుంది. అప్పుడు వైరస్ పెద్దగా ఇబ్బంది కలిగించేదే ఉండదు. వైరస్ పెట్టిన నిప్పు మన బాడీ దాన్ని ఆజ్యం పోసినట్టుగా ఎక్కువ అయిపోతుంది. మన బాడీలో ఉన్న డిఫెన్స్ మెకానిజమ్స్ మన పైన పనిచేయటం బిగిన్ అవుతాయి. అలా అయిపోయిన తర్వాత లంగ్స్ డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. సో ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన తర్వాత సేవ్ అవుతారు అవరు అనేది ఒక దైవాధీనం లాంటిది. మనం అసలు చెప్పలేము ఆ స్టేజ్లో ఎట్లా ఉంటుంది. కాబట్టి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం ముఖ్యం ఖచ్చితంగా. అదేవిధంగా ఏ విధమైన విరిలెంట్ స్ట్రెయిన్ వస్తుందో మనకు తెలియదు, అది కూడా ఒకటి ఇంపార్టెంట్. మన బాడీ ఏ రకంగా రియాక్ట్ అవుతుందో అనేది కూడా చెప్పలేము. మన బాడీ ఎక్కువగా రియాక్ట్ అయినా కూడా ఇబ్బంది. కాబట్టి కొంతమంది సడన్ గా ప్రాబ్లం అవడం జరిగింది, చాలా బాధాకరమైన విషయం. అందరికీ తెలిసిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన డిటీరియరేట్ అయిపోయి అసలు ఇంకా ఐసీయూ అంటారు, వెంటిలేటర్ అంటారు. వన్స్ దే ఆర్ వెంటిలేటర్ ఇంకా రివర్స్ చేయడం దాదాపు చాలా కష్టం అండి. 50-50 అండి. వెంటిలేటర్ ఎక్కిన తర్వాత వాళ్ళు బయటికి రావడం అనేది 50-50%. చాలా మంది మీరు సడన్ గా అంటున్నారు, అవి కాదు బాధాకరమైన విషయాలు. చాలా మంది 30 రోజులు 40 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఎక్మో పెట్టించుకొని మళ్ళీ ఇంకొక 10-15 రోజులు ఉండి తర్వాత చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫైనాన్షియల్ గా, సోషల్ గా, ఇమోషనల్ గా అన్ని రకాలుగా టోల్ అండి, చాలా కష్టం. ఇక సెకండ్ క్రూషియల్ క్వశ్చన్ సార్, వ్యాక్సినేషన్ మామూలుగా ఫ్లూ వ్యాక్సిన్ అది ఇట్స్ అన్ యాన్యువల్ అఫేర్. సో ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కూడా దాదాపు యాన్యువల్ అఫేర్. ఇప్పుడు జనవరిలో, ఫిబ్రవరిలో, మార్చిలో ఫస్ట్ విడతలో బుద్ధిగా వెళ్ళి గుడ్ బాయ్ గుడ్ గర్ల్ లా తీసేసుకునే వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళకి వ్యాక్సిన్ టైం వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకే అవ్వలేదు. సో వాట్ ఈస్ ద సీన్ సార్? ఎలా ఉండబోతోంది రాబోయే 6 నెలలు విత్ నాన్ వ్యాక్సినేటెడ్ పీపుల్ అండ్ పీపుల్ హూ నీడ్ అడిషనల్ వ్యాక్సిన్స్? అంటే ఇప్పుడు దాకా అడిషనల్ వ్యాక్సిన్ ని ఇండియాలో అయితే అప్రూవ్ చేయడం జరగలేదు. యుఎస్, యూకేలో అప్రూవ్ చేశారు అడిషనల్ వ్యాక్సిన్ ని స్పెసిఫిక్ పాపులేషన్, అంటే వల్నరబుల్ పాపులేషన్స్, అబౌవ్ 65 years, లెస్ దాన్ 65 years ఉన్న వాళ్ళల్లో కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళకి, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇండియాలో అయితే బూస్టర్ డోస్ ఇప్పుడు దాకా యాక్సెప్ట్ చేయడం జరగలేదు, కానీ జరిగే అవకాశం ఉంది. ఎప్పుడు మనం ఫస్ట్ ఫేజ్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మాత్రమే గవర్నమెంట్ దానిపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. లేదు ఈ లోపల ఇంకొక వేవ్ లాంటిది ఏదైనా వస్తుంటే అప్పుడు తొందరపడి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే తొందరపడి తీసుకోవాల్సిన అవసరం లేదు, ముందు వ్యాక్సిన్ అస్సలు తీసుకునే వాళ్ళని వ్యాక్సినేట్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు దీని ఎఫెక్టివ్నెస్ ఎంతకాలం ఉంటుందని అనుకోవచ్చు సార్? 1 year ఉంటుందా? అంటే కొన్ని స్టడీస్ బట్టి మనకి ఏ రకంగా తెలుస్తా ఉన్నాయంటే, ఫైజర్ లాంటి వ్యాక్సిన్ 6 months లో వేన్ అయిపోతుంది. 4 months తర్వాతే కొంత వ్యాక్సిన్ వేన్ అవడం చూసాం. మోడర్నా వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ కాలం ఉంది,
ఫైజర్ మోడర్నా రెండు mRNA వ్యాక్సిన్స్ అనుకుంటాం, కానీ మోడర్నా వ్యాక్సిన్ ఇంకా ఎక్కువ కాలం అంటే 6 to 8 months వరకు దాని ఎఫికసీ పర్సిస్ట్ అవుతా ఉంది. అంటే దాని క్రూషియల్ డిఫరెన్స్ ఏంటంటే ముందు డోస్కి తర్వాత డోస్కి మధ్యలో ఉన్న గ్యాప్ చాలా క్రూషియల్గా ఉంది. అంటే ఆ గ్యాప్ ఎక్కువగా ఉంటే కనుక ఎక్కువ రోజులు పనిచేసే అవకాశం, ఆ గ్యాప్ తక్కువగా ఉంటే తక్కువ రోజులు పనిచేసే అవకాశం ఉందని తెలుస్తూ ఉంది. అంటే ఇప్పుడు ఫైజర్ 3 వారాల్లో సెకండ్ డోస్ తీసుకుంటాం, మోడర్నా 4 వారాల్లో తీసుకుంటాం. కాబట్టి మోడర్నా ఎక్కువ రోజులు పనిచేస్తుంది అన్న వాదన ఉంది, కొంత ఎవిడెన్స్ ఉంది దానికి. కాబట్టి మనం ప్రైమ్ బూస్ట్ మనం కొంచెం దూరంగా తీసుకెళ్ళగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ ఉంది, మనం ఫస్ట్ డోస్ వేసిన తర్వాత మనం ఆల్మోస్ట్ 12 weeks తర్వాత 12 to 16 weeks తర్వాత మనం సెకండ్ డోస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు వాళ్ళకి ఎక్కువ కాలం పనిచేసే అవకాశం ఉంటుంది. అది మాత్రమే కాకుండా బియాండ్ 1 year ఇప్పుడు దాకా మనకి డేటా లేదు, ఎందుకంటే మనకు వ్యాక్సిన్ వచ్చే అంతకాలం కావడం లేదు. కాబట్టి మనకి బియాండ్ 1 year ఎంతకాలం పనిచేస్తుందో తెలియదు. కానీ ఒక 6 months to 1 year లోపల యాంటీబాడీస్ తగ్గుతున్నాయి అనే మాట మాత్రం వాస్తవం. యాంటీబాడీస్ తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా మోర్టాలిటీ కానీ హాస్పిటలైజేషన్స్ మీద కానీ ఇంకా ఎక్కువ కాలమే పనిచేస్తున్నాయి వ్యాక్సిన్స్ అనే విషయం మాత్రం తెలుస్తూ ఉంది. రైట్. డాక్టర్ ముఖర్జీ, వ్యాక్సిన్ కి సంబంధించి అక్కడ సోషల్ మీడియాలో సైడ్ ఎఫెక్ట్స్ అని అవి ఇవి చదివాం. ఎలా అంటే చాలా వన్ ఆఫ్ కేసెస్ అయినా కూడా అవి పెద్ద హెడ్లైన్స్ అయిపోతున్నాయి. హ్యావ్ యూ సీన్ ఎనీ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ సో ఫార్ ఇన్ ఇండియా అంటే విత్ హార్ట్ డిసీజ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? అంటే చాలా తక్కువ అని చెప్పాలండి ఖచ్చితంగా. అంటే మీరు చూసారా లేదా అంటే చూడటం అయితే జరిగింది. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అయితే ఏం లేదు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, దాంట్లో ఏం డౌట్ లేదు. దాన్ని ఏమి చాపు కింద దాయాల్సిన అవసరం లేదు. దాన్ని ఓపెన్ గా డిస్కస్ చేయాలి, చేస్తేనే అప్టేక్ ఎక్కువ అవుతుందని నా ఉద్దేశం. కానీ మనం 100 crore వ్యాక్సిన్ డోసెస్ వేసాం, నెవర్ ఫర్గెట్ దట్. అండ్ ఎంత తక్కువ పర్సెంటేజ్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి అని అంటే వీ కెన్ థింక్ ఆఫ్ ఫ్యాటల్ రియాక్షన్స్ చాలా చాలా తక్కువ. కొంతమందికి అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినా ఇమీడియట్ గా తగ్గిపోయినాయి. ఇండియాలో అలర్జిక్ రియాక్షన్స్ ఫారిన్ లో కన్నా బాగా తక్కువ వచ్చింది. మనకున్న వ్యాక్సిన్స్ వల్ల అయితే కావచ్చు, మనకున్న బాడీ కంపోజిషన్ వల్ల అయితే కావచ్చు, మనకి అలర్జీస్ కానీ ఎనాఫిలాక్టిక్ రియాక్షన్స్ కానీ చాలా తక్కువ వచ్చినాయి. కొంతవరకు క్లాటింగ్ రియాక్షన్స్ రావడం జరిగింది కోవిషీల్డ్ తీసుకున్న వాళ్ళకి, ఎస్పెషల్లీ కొంతమందికి జరిగింది. అది చాలా చాలా రేర్ గా వచ్చింది. మన ఇండియాలో డాక్యుమెంట్ చేశారు కొన్ని కేసెస్, ఇది గవర్నమెంట్ డేటా, బట్ చాలా చాలా రేర్ గా వచ్చింది. అది ప్రభుత్వం ఎంత చెప్పినా వీళ్ళు దాచిపెడుతున్నారు అనుకునే వాళ్ళు ఒకప్పుడు దాకా. ఇప్పుడు ప్రజలే చూశారు, హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీ ముందే ఉన్నారు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు, కోట్ల మంది వేసుకున్నారు, ఏమి ఇబ్బంది లేకుండా రోజు తిరుగుతూనే ఉన్నారు. కానీ కొంతమందికి మాత్రం ఇబ్బంది కలిగిన మాట నిజం. ఎవరికి వస్తుందో ఎవరికి రాదో తెలిసి చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మా పేరెంట్స్ కి నేను వేయించాను, మా వైఫ్ కి నేను వేయించాను, నేను వేసుకున్నాను వ్యాక్సిన్, నా తోటిపాట్లో ఉన్న వాళ్ళందరికీ, నా మీద డిపెండ్ అయిన వాళ్ళందరికీ వ్యాక్సిన్స్ వేయించాను. ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల జరిగే బెనిఫిట్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల వచ్చే రిస్క్ కన్నా చాలా 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 ఎక్కువ. కాబట్టి ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం. అండ్ సెకండ్ చాలా క్రూషియల్ క్వశ్చన్ సార్, మనం ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ మోడ్కి వెళ్ళిపోతున్నాం, వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి వర్క్ ఎట్ వర్క్ వెళ్ళిపోతున్నాం. డ్యూ సీ ఎనీ ఇష్యూస్? సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయి, పబ్లిక్ లైఫ్ బాగా పెరుగుతుంది. పిల్లలకి సంబంధించి డ్యూ సీ ఎనీ ఇష్యూస్ రైట్ నౌ? అంటే పిల్లలకి యాక్చువల్లీ ఇష్యూస్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. రైట్. అది మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం, ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం. మనం భయపడుతున్నాం, యాక్చువల్లీ పిల్లల గురించి ఎక్కువ భయపడుతున్నాం. అంటే 40% లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న తల్లి కూడా తన బిడ్డ కోసం ఎక్కువ బాధపడుతుంటారు. వాళ్ళకేం ఉండదు, వాళ్ళు సింపుల్ గా వాళ్ళు కరోనాని ఈజీగా జయిస్తారు. సో వాళ్ళ గురించి భయపడటం అనేది ఎక్కువ జరుగుతుంది. కానీ యాక్చువల్లీ ఇప్పుడు కూడా పిల్లల గురించి భయపడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం అనే దాంట్లో ఇప్పటికి గవర్నమెంట్ యాక్సెప్టెన్స్ ఇప్పుడు కొంతవరకు జైడస్ క్యాడిలా వాళ్ళ జైకోవిడికి కొంతవరకు వ్యాక్సిన్ అనుమతి ఇవ్వడం జరిగింది. కానీ దాని ఇంకా అవైలబిలిటీకి రాలేదు. కోవాక్సిన్ కి అప్రూవల్ ఇవ్వమని మనకి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ రికమెండ్ చేసినా DCGI ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. కాబట్టి ఆ అప్రూవల్ వచ్చే అవకాశం ఉంది, వస్తే కనుక పిల్లలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడే మనం పిల్లల గురించి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. పిల్లలు సెకండ్ వేవ్ లో విపరీతంగా ఎఫెక్ట్ అయ్యారు పిల్లలు. అంటే చాలా మందికి ఇన్ఫెక్షన్ వచ్చింది, కానీ ఏమీ ప్రమాదం జరగలేదు. చాలా చాలా తక్కువ మందికి మాత్రమే పిల్లల్లో ఎఫెక్ట్ జరిగింది. అంతకన్నా పిల్లల్లో ఎక్కువ భయపడాల్సింది డెంగ్యూ గురించి ఎక్కువ భయపడాలి, మలేరియా గురించి ఎక్కువ భయపడాలి, వీళ్ళకి వచ్చే రెస్పిరేటరీ డిసీజ్ గురించి, మిగతా వాటి గురించి ఎక్కువ భయపడాలి. కోవిడ్ గురించి భయపడాల్సిన అవసరం పిల్లల్లో ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదు. అందుకని మనం కోవిడ్ని ఆలోచించి పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడం అనేది అవివేకం అవుతుంది. వీళ్ళని పంపించాలి, స్కూల్కి ఖచ్చితంగా పంపించాల్సిన స్టేజ్ వచ్చింది మనకి. మనం మిగతాది సినిమాలకు వెళ్తున్నారు, పిల్లలు అపార్ట్మెంట్లో శుభ్రంగా తిరుగుతున్నారు, పిల్లలకి ఇన్ఫెక్షన్స్ చాలా మందికి వచ్చినాయి. మీరు పంపించకపోయినా వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
అంత మాత్రం చేత వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఉండాల్సిన అవసరం లేదు. Right. అది వ్యాక్సిన్ ప్రాపర్ గా అప్రూవల్ వచ్చిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఇప్పుడు దాకా డీసీజీ అప్రూవల్ ఇవ్వలేదు, మనకి డేటా తెలియదు, కాబట్టి మనం తీసుకోమని మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పిల్లల్లో ఖచ్చితంగా రిస్క్ తక్కువ కాబట్టి బెనిఫిట్ ఎంత ఉందో బేరీస్ వేసుకోకుండా, రిస్క్ బెనిఫిట్ ఫేవరబుల్ గా ఉందా లేదా అని చూసుకోకుండా పిల్లల్లో వ్యాక్సిన్ వేయటం అనేది తొందరపాటు చర్య అవుతుంది. ఎందుకంటే అడల్ట్స్ లో రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి మనం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అడల్ట్స్ లో. పిల్లల్లో గగన్దీప్ కాంగ్ గారు కూడా ఏమన్నారంటే, మనం తొందరపడి పిల్లలకి వ్యాక్సిన్స్ వేయాల్సిన అవసరం లేదు, కంప్లీట్ గా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వచ్చిన డేటా ఎంత ఉంది, ఇప్పుడు ఫైజర్ వ్యాక్సిన్ కి మోడర్నా వ్యాక్సిన్ కి 100% బెనిఫిట్ ఉంది అని చెప్పడం జరిగింది. కొంతవరకు మొన్న ఫైజర్ కొత్త డేటా వచ్చింది, వాళ్ళు 90.5% ఎఫికసీతో పిల్లల్లో 5 to 12 మధ్యలో పనిచేస్తుంది అని చెప్పడం జరిగింది. మోడర్నా వాళ్ళు ఇప్పుడు మా పిల్లల్లో చాలా వరకు సేఫ్ గా ఉందని చెప్పడం జరిగింది. స్టిల్ కొంతమందిలో హార్ట్ కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ వస్తుంది mRNA వ్యాక్సిన్స్ పిల్లల్లో వేస్తే అనేది తెలిసింది. మయోకార్డైటిస్ అంటారు. అంటే ఆ మయోకార్డైటిస్ అనేది కొంతమంది పిల్లల్లో చాలా తక్కువ మందికి వచ్చినప్పటికీ కూడా వీళ్ళకి యాక్చువల్ గా కరోనా నుంచి రిస్క్ తక్కువ కదా, వీళ్ళని ఈ రిస్క్ కి సబ్జెక్ట్ చేయాలా వద్దా అనేది ఇంటెన్స్ డిబేట్ జరగాలి, ఇంటెన్స్ స్క్రూటినీ జరగాలి. ప్రభుత్వం కూడా చాలా వీటిని స్క్రూటినీతో తర్వాత మాత్రమే దీన్ని అనుమతించాల్సిన అవసరం ఉంది. సో ఆ డేటాను అందరం మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లల వ్యాక్సినేషన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ పెద్దవాళ్ళ వ్యాక్సినేషన్. పెద్దవాళ్ళని మనం గట్టిగా కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పి వాళ్ళకి నచ్చజెప్పి వ్యాక్సిన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులకి ఒకవేళ అప్రూవల్ ఇచ్చిన తర్వాత కూడా తల్లిదండ్రులకి దాన్ని వదిలేసేయాల్సిన అవసరం రావచ్చు. పోలియో లాంటి వ్యాక్సిన్స్ ఖచ్చితంగా వేయాలి, మనం చెప్పి వాళ్ళని నయానో భయానో ఒప్పించి వేయాల్సిన అవసరం ఉంటుంది. కరోనా వ్యాక్సిన్ గురించి మాత్రం రిస్క్ మనకి అంత ఎక్కువగా లేదు కాబట్టి బెనిఫిట్ ని మనం ఖచ్చితంగా తెలుసుకుని, రిస్క్ లేదు, వ్యాక్సిన్ వల్ల రిస్క్ లేదు అనే విషయాన్ని ఖచ్చితంగా మనం నిర్ధారించుకున్న తర్వాతనే మనం పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ డాక్టర్ ముఖర్జీ, దేశంలో చాలా సలహాలు వినిపించాయి కొత్తలో. అంటే మనం మొదటి వేవ్ నుంచి నేర్చుకుని ఒక 1000 పడకల హాస్పిటల్ ఎందుకు కట్టలేదు, 10 రోజుల్లో చైనా కట్టేసింది ఇవన్నీ. బట్ ఇప్పుడు యాక్చువల్లీ ఎలా ఉందంటే సీన్ వాస్తవంగా దేనికి ప్రిపేర్ అవ్వాలో అర్థం కావట్లేదు. అంటే ఎంతమందికి వస్తుందని మనం ప్రిపేర్ అవ్వాలి యాజ్ అ నేషన్, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏ అవాంతరాలు వస్తాయి లేకపోతే ఏ అఘాయిత్యం జరిగిపోతుంది, ఘోరం జరిగిపోతుందని మనం ప్రిపేర్ అవ్వాలో తెలియని పరిస్థితి. వీఆర్ క్లూలెస్. సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అబౌట్ దట్ సార్? వాట్ షుడ్ బి ఐడియల్లీ బి ప్రిపేర్? మనం ఫస్ట్ నుంచి నేను ఒకటే చెప్తున్నానండి, మనం ఎప్పుడు వర్స్ట్ కేసుకి ప్రిపేర్ అయి ఉండాలండి. వర్స్ట్ కేసు ఎట్లా ఉంటుందని దానికే ప్రిపేర్ కావాలి. ఎందుకంటే లెస్ దాన్ ది వర్స్ట్ కేసు మనం ప్రిపేర్ అవడం వల్ల మనకు ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే మనం దొరికిపోయే అవకాశం. వర్స్ట్ కేసు కొలమానాలు ఏమిటండి? వర్స్ట్ కేసు కొలమానం అంటే మనకి సెకండ్ వేవ్ మన వర్స్ట్ కేసు కింద మనం ప్రిపేర్ కావాలి. సెకండ్ వేవ్ కన్నా ఎక్కువ ప్రిపేర్ అవ్వక్కర్లేదు. సెకండ్ వేవ్ లో మనం ఎంత ప్రాబ్లం వచ్చిందో అదే ప్రాబ్లం కనుక మనం ప్రిపేర్ అవ్వగలిగితే మనకి శుభ్రంగా సరిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు 1000 బెడ్స్ హాస్పిటల్ ఇప్పుడు కట్టాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. గాంధీ హాస్పిటల్లో, ఉస్మానియా హాస్పిటల్లో, నిమ్స్ లో మామూలు డిసీజెస్ కి ఇప్పుడు కూడా బెడ్స్ లేవు. ఇప్పుడు కూడా బెడ్స్ లేవు. మీకు 1000 బెడెడ్ హాస్పిటల్ కడితే మీకు వేస్ట్ అయిపోయే క్వశ్చనే లేదు. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్ స్టిల్ ఫ్లరిషింగ్. సో గవర్నమెంట్ హాస్పిటల్ కట్టుకోవడంలో తప్పే ఉంది. 1000 బెడెడ్ హాస్పిటల్ ఇట్ బి ఫుల్ విత్ ఇన్ ఎ డే. మనకి మిగతా డిసీజెస్ తో మనం హ్యాపీగా మనం వర్స్ట్ కేస్ కి ప్రిపేర్ అయితే, మనం ఆక్సిజన్ ప్లాంట్స్ ని కనుక మనం సమర్థవంతంగా మనం తీసుకోగలిగితే, మనం ఇంకా కొన్ని ల్యాకినే చూసాం. ప్రైవేట్ హాస్పిటల్స్ లో కొన్ని ల్యాకినే, గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొన్ని ల్యాకినే ఓపెన్ గా డిస్కస్ చేసుకోవాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్రధానమైన ల్యాకినే కమ్యూనికేషన్ లేకపోవడం. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో వచ్చిన తర్వాత వాళ్ళు విపరీతమైన బిజీగా హాస్పిటల్లో డాక్టర్స్ ఉండటం వల్ల పేషెంట్ తో రోజు కమ్యూనికేట్ చేయగలిగిన అవకాశం కొంత తక్కువగా ఉండింది. అది మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి నాన్ మెడికల్ వాలంటీర్స్ కూడా ఉపయోగించుకొని చేసుకునే అవకాశం ఉంటుంది. అది తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్స్ తీసుకుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పరంగా ట్రాన్స్పరెన్సీ రావడం, కొత్త ట్రీట్మెంట్స్ ని ఉపయోగించుకునేటప్పుడు వాటికి సంబంధించిన ఎథిక్స్ కమిటీ అప్రూవల్స్ తీసుకోవడం, అదేవిధంగా ప్రైసింగ్ విషయంలో పారదర్శకత ఉండటం, ఇవన్నీ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అంశాలు. ఇవి రెండింటినీ మనం ఇంప్రూవ్ చేసుకోవడం కూడా ఇప్పుడు గాంధీ హాస్పిటల్ ఉంది. దాంట్లో సౌకర్యాలు ఇంకా పెంచుకోవచ్చు కదా. ఇప్పుడు మనం ఎయిమ్స్ తీసుకున్నాం. ఎయిమ్స్ స్థాయిలో అయితే లేదు కదా ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్. ఆ స్థాయికి తీసుకెళ్ళడానికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కానీ, మనకి మనం పీపుల్ ని కానీ మనం ఎందుకు ట్రైన్ చేసుకోలేదు? దానికోసం కోవిడ్ వర్స్ట్ కేసు అవసరం లేదు. మనకున్న డిసీజెస్ వర్స్ట్ కేసు అండి. ఇప్పుడు మనకి డెంగీ ఏ రకంగా ఉంది? డెంగీ ఈజ్ ఎ వర్స్ట్ కేస్ సిచ్యువేషన్ దట్ ఈస్ హ్యాపెనింగ్. మనం ఎక్కడో మనం యుఎస్ లో సాల్మోనెల్లా అవుట్ బ్రేక్ వస్తే మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం, కానీ మనకి డెంగీ విపరీతంగా ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా మనం పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీలో మనం కంటిన్యూస్ గా ఉన్నాం. మనకున్న డిసీజెస్ అలాంటివి.
మనం ఒక చిన్న విషయం చెప్తాను నేను, అంటే చిన్న కొరిలేషన్స్ లేకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతామని. ఇప్పుడు మెడికల్ స్టూడెంట్స్ కానివ్వండి బయట వాళ్ళకన్నా 15 రెట్లు ఎక్కువగా ట్యూబర్క్లోసిస్కి గురవుతారు అనేది ఒక స్టడీ ఉంది. అంటే వీళ్ళలో కూడా జనరల్ మెడిసిన్ పీజీస్, రెస్పిరేటరీ పీజీస్ అంటే పల్మనాలజీ చేసే పీజీస్ అంటే చెస్ట్ ఫిజిషియన్ చేస్తారు కదా, ఇప్పుడు బాగా పాపులర్ అయిన పల్మనాలజిస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు పీజీ చేసే వాళ్ళకి ఆల్మోస్ట్ 30 times దాకా ఎక్కువ ట్యూబర్క్లోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకని? వాళ్ళు వార్డులోకి వెళ్ళి పేషెంట్స్ని చూస్తారు కాబట్టి, టీబీ పేషెంట్స్ని చూస్తారు కాబట్టి వాళ్ళకి ఒకటి మనం సింపుల్గా మనం మాస్క్ ప్రాపర్గా పెట్టుకుంటే వాళ్ళకి టీబీ వచ్చేది కాదండి. ఆ విషయం తెలియక ఎంతమంది మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళు ఇప్పుడు దాకా ఇబ్బంది పడ్డారు అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం హ్యూజ్ లెవెల్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, మనం ప్రివెంటివ్ స్ట్రాటజీస్ విపరీతంగా మన ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. డాక్టర్స్లోకి, పేషెంట్స్లోకి, జనరల్ పాపులేషన్కి ప్రివెంటివ్ స్ట్రాటజీస్ తీసుకోవాలి. మనం కోవిడ్ మీద పెట్టినంత శ్రద్ధ మలేరియా మీద పెట్టుంటే ఇప్పుడు దాకా మనకు మలేరియా ఉండేది కాదు. మనం కోవిడ్ మీద పెట్టినంత శ్రద్ధ మనం డెంగీ మీద పెట్టుంటే ఇప్పటికి డెంగీ మరణాలు మనం చూసేవాళ్ళం కాదు. మనం కోవిడ్కి పెట్టినంత ఎఫర్ట్ కనుక ట్యూబర్క్లోసిస్ మీద పెట్టుంటే ఇప్పటికి ఇండియా ట్యూబర్క్లోసిస్ ఫ్రీ నేషన్ అయిపోయేది. మనం చేయాల్సింది చాలా ఉందండి హెల్త్ విషయంలో. అది ఖచ్చితంగా మనం చేయొచ్చు, చాలా బాగా చేయొచ్చు. కాకపోతే మనం ఈ ఇన్స్పిరేషన్ ని, మనం కోవిడ్ ని ఎదుర్కోవడానికి అందరం కలిసి ఏ విధంగా పోరాడామో అదే ఇన్స్పిరేషన్ ని ప్రతి డిసీజ్ కి, ఎస్పెషల్లీ నా తరపున వస్తే హార్ట్ డిసీజ్ కి కనుక మనం దాన్ని అన్వయించుకోగలిగితే మనం హార్ట్ డిసీజ్ ని చాలా చాలా తగ్గించుకోవచ్చండి, మనం ఈ రకంగా మనం కష్టపడగలిగితే. కాబట్టి మనం ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం వర్స్ట్ కేస్ కి ప్రిపేర్ అవడమే కాకుండా కాదు, మనం ఖచ్చితంగా ముందే మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో ప్రభుత్వం చేయగలిగింది, మీడియా చేయగలిగింది, ప్రజలు చేయగలిగింది, యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ ఎ కలెక్టివ్ సొసైటీ మనం చేయగలిగింది చాలా ఉంది. విత్ ఏ గ్రేట్ బెనిఫిట్ మనకు ఉంది. అది మనం ఫాలో కావాల్సిన అవసరం. చాలా మంచి మాట చెప్పారు సార్ డాక్టర్ ముఖర్జీ. యాజ్ వి కన్క్లూడ్, హార్ట్ డిసీజ్ అండ్ కోవిడ్ ని బాగా మనకి మయోకార్డియాటిస్ అంటారా, సో పదం ఏదైతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ కోవిడ్ ఇండ్యూస్డ్ హార్ట్ డిసీజ్ అనేది మనం చూస్తూ వచ్చాం. కాబట్టి వాట్ వుడ్ యూ లైక్ టు టెల్ అవర్ ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఏం చెప్తారు? హార్ట్ డిసీజ్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కోవిడ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళకి వస్తే కనుక వాళ్ళు సడన్ గా ఇంకేదో అయిపోతుంది, ప్రమాదం అయిపోతుంది, మేము బతకలేమని భయపడాల్సిన అవసరం లేదు. కోవిడ్ వచ్చిన చాలా మంది హార్ట్ డిసీజ్ పేషెంట్లు శుభ్రంగా రికవర్ అయ్యి తిరిగి వెళ్ళిపోయారు కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, కోవిడ్కి భయపడి హార్ట్ డిసీజ్కి చెకప్ చేసుకోకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది అన్ఫార్చునేట్. కోవిడ్కి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. మనం పోయి ప్రాపర్గా చెకప్ చేసుకుని మన ప్రివెంటివ్ స్ట్రాటజీస్, మన బీపీని కంట్రోల్ పెట్టుకోవడం, మన షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, మన కొలెస్ట్రాల్ కంట్రోల్ పెట్టుకోవడం, మన మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి వాటిని కంట్రోల్ పెట్టుకుంటే మనకి హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం తగ్గుతుందని తెలిసి కూడా కోవిడ్కి భయపడి మనం డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇబ్బంది పడ్డాం. అది మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అది సెకండ్ థింగ్. మూడోది ఏంటంటే, కోవిడ్ వచ్చిన తర్వాత హార్ట్ డిసీజ్ వచ్చే అవకాశం కొంత మేరకు ఉంటుంది. అది డైరెక్ట్ గా వైరస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, కొంత ఎండోథీలియం ఎఫెక్ట్ అవ్వడం వల్ల కావచ్చు, కొంతవరకు క్లాటింగ్ టెండెన్సీ పెరగడం వల్ల కావచ్చు. కాబట్టి దాన్ని డాక్టర్ సరిగ్గా చూపించుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వల్ల వచ్చే హార్ట్ డిసీజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి కోవిడ్ హార్ట్ డిసీజ్ కలిసి వెళ్తున్నాయని మనం భయపడాల్సిన అవసరం లేదు. దానికి మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ రెండింటిని సమన్వయంతో మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్లయితే కోవిడ్ వల్ల చనిపోయే అవకాశం తగ్గించుకోవచ్చు, హార్ట్ డిసీజ్ వల్ల ప్రమాదం అయ్యే అవకాశం కూడా తగ్గించుకోవచ్చు. కానీ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు సిమ్టమ్స్ కోవిడ్ సంబంధించి తక్కువగా ఉన్నా కూడా ఫిజిషియన్ కేర్ లో ఉండడం చాలా అవసరం. బికాజ్ వాళ్ళందరూ వ్యాక్సిన్ తీసుకోవడం అవసరం, వాళ్ళందరూ కేర్ తీసుకోవాల్సిన అవసరం. వాళ్ళు తొందరగా డాక్టర్ దగ్గరికి, ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినట్లయితే తొందరగా వెళ్ళి డాక్టర్ చూపించుకుని అవసరమైతే యాంటీబాడీస్ లేకపోతే మిగతా ట్రీట్మెంట్ తొందరగా తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. మొత్తం మీద ప్రపంచం అంతా ఉలిక్కిపడింది సార్ ఈ కోవిడ్ ఏమిటో కానీ. అసలు అంతా ఎవరు ఊహించని విధంగా ఒక ఒక కమ్ముకుంది, ఒక మేఘం లాగా. సో ఐ డోంట్ నో వేర్ ద సిల్వర్ లైనింగ్ ఇస్ టు ద క్లౌడ్ ఆర్ వేర్ దేర్ ఇస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్. హ్యూజ్ సిల్వర్ లైనింగ్ వాట్ ఐ పర్సీవ్ ఒకటి చూసామండి జర్నల్స్ లో. ఇంటర్నేషనల్ మనం కోవిడ్ వ్యాక్సిన్స్ తొందరగా ఎందుకు వచ్చినాయి, మెడికేషన్స్ తొందరగా వచ్చినాయి చాలాసార్లు అనుకుంటారు కదా, దానికి వేరియస్ రీజన్స్ చెప్తా ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యమైన రీజన్ ఏంటంటే జర్నల్స్ లో కంప్లీట్ గా మొత్తం స్టడీస్ ఫ్రీగా ఇచ్చేసారు. అంటే యుఎస్ లో చేసిన స్టడీని మనం అదే స్టడీ ఇక్కడ చేయగల, దాని అడ్వాన్స్ ఇక్కడ మనం చేసుకోవచ్చు. ఇట్లా సైన్స్ గనక కంప్లీట్ గా కోఆపరేషన్ గనక ఉంటే మనకి అనేక డిసీజెస్ కి మనం ఈజీగా ట్రీట్మెంట్స్ కనుక్కోవచ్చు,
ఈజీగా వాటిని మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఒక మేజర్ రెవల్యూషన్ వచ్చే అవకాశం ఉందండి. జర్నల్స్ మనకి ఫ్రీగా అవైలబుల్ చేయటం అనేది ఒకటి హ్యూజ్ సిల్వర్ లైనింగ్ కింద మనం భావించవచ్చు. అదేవిధంగా మన రిసోర్సెస్ అన్ని కలిపినట్లయితే మనం ఎలాంటి ఉపద్రవం వచ్చినా కూడా ది వరల్డ్ యాజ్ వన్ కనుక మనం నిలబడినట్లయితే దాని నుంచి మనం బయటపడగలిగే అవకాశం ఉంటుందని కోవిడ్ మనకు నిరూపించింది. చాలా పాజిటివ్ మాటతో వీఆర్ కన్క్లూడింగ్ డాక్టర్ ముఖర్జీ. లెట్స్ రియలీ విష్ ఫర్ ద బెస్ట్, హోప్ ఫర్ ద బెస్ట్. ఎందుకంటే మ్యాథమెటికల్ మోడల్స్ తర్వాత మల్లిక్ పరచూరి గారు లాంటి వ్యక్తులు అంటే రీసెర్చ్ చేసి వాళ్ళ ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అస్ట్రాలజర్స్ మరికొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చారు. నాస్ట్రాడమస్ ఏదో రాశారన్నారు, మరికొంతమంది రీసెర్చ్ కంటిన్యూ చేస్తున్నారు. బట్ వీటన్నిటిలో నోబడీ నోస్ కోవిడ్ స్టిల్. వీ ఓన్లీ నో వాట్ హ్యాస్ పాస్డ్. We really don't know what is to come and matter clear. Would you agree, sir? Absolutely, Andy. And we should be humble enough to accept that we cannot predict certain things. Unless we are humble enough, we don't learn. Unless we are humble enough, we are not prepared. So preparation is much more important than prediction. అనేది నేను గట్టిగా నమ్ముతాను. డాక్టర్ ముఖర్జీ చాలా క్షుణ్ణంగా ఎండ్ టు ఎండ్ వాళ్ళ థర్డ్ వేవ్ గురించి, వ్యాక్సిన్స్ గురించి, స్టేటస్ గురించి మాట్లాడినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. అండ్ మొత్తానికి జీవితం చాలా చిన్నది. ఎంత చిన్నదంటే మనం ఎంత దూరం ఉందో మన జీవితం ఎంత కాలం ఉంటుందో నిజంగా ప్రెడిక్ట్ చేయలేం అన్నమాట వాస్తవం. ఇది పెసిమిజం కాదు, సినిసిజం అసలు కానీ కాదు. ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్లో జీవితాన్ని సంపూర్ణంగా ఆరోగ్యంగా ఆనందంగా గడపడం చాలా అవసరం మాత్రం కోవిడ్ నిరూపించేసింది. థ్యాంక్ యూ డాక్టర్ ముఖర్జీ. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. దిస్ వాస్ అ క్యాండిడ్ కాన్వర్సేషన్. కోవిడ్ థర్డ్ వేవ్. బై. అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ ఎవరు గెలుస్తారు తెలుసా? ఏ టీం గెలుస్తుందా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని మ్యాచ్లు ఆడుతున్నారు తెలుసా నీకు? హలో, ఇంతకీ వరల్డ్ కప్ ఏ కంట్రీలో జరుగుతుంది నీకు తెలుసా? అయినా వరల్డ్ కప్ ఏ కంట్రీలో అబ్బా? ఇంతకీ ఈసారి వరల్డ్ కప్ లో ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి తెలుసా? అసలుకి నీకు డిఆర్ఎస్ ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? డిఆర్ఎస్ వరల్డ్ కప్ లో పాకిస్తాన్ పైన ఇండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా? తమ్ముడు, అక్క ఈసారి సెమీఫైనల్స్ లో ఇంకా ఫైనల్స్ లో కొత్త రోల్ తీసుకొస్తున్నారు నీకు తెలుసా? అది ఆగండి. ఇంతమంది ఇన్ని క్వశ్చన్లు అడిగితే నేను ఎక్కడి నుంచి ఆన్సర్ చెప్పాలా? అయినా క్రికెట్ గురించి నాకంత తెలీదు. అయినా ఇన్ని జెన్యూన్ క్రికెట్ డౌట్స్ ని క్లారిఫై చేయాలంటే క్రికెట్ ఎక్స్పర్ట్ కావాలి, క్రికెట్ మహాజ్ఞాని గురువు కావాలి. అది కావాలంటే నేను కాదు మా ప్రభు సార్ మీరే రావాలి. హలో బ్రదర్, ఇది వరల్డ్ కప్ తగ్గేలే.